నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనతో పాటు ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్ ఆనంద్ పర్జనియా గారు ఉన్నారు. ఈ రోజు మనతో ఏ అంశం డిస్కస్ చేస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మరి మా ప్రేక్షకుల కోసం ఏ అంశం గురించి చెప్పబోతున్నారు? నేను ఈ మధ్యలో బాగా గమనిస్తున్న అంశాన్ని గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. బాగా ఇప్పుడు ఎట్లా అంటే చాలా మందికి చేద్దాంలే, చూద్దాంలే, రాద్దాంలే, పోదాంలే, రేపు చేద్దాంలే అంటే ఇది ఒక రకమైన బద్ధకం. అంటే ఇప్పుడు ఇది బద్ధకం అనేది మనకి బాగా కొంచెం అలవాటు అయిపోయింది. సో బద్ధక రత్న ఎందుకు ఇట్లా అంటున్నారంటే బద్ధక రత్న అని పెట్టడానికి ఒక ఉంది. ఈ బద్ధక రత్నగానే ఉండిపోదామా? ఈ బద్ధక రత్న నుంచి భారతరత్న దాకా ఎదగాలంటే ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే మనం బద్ధక రత్న నుంచి భారతరత్న దాకా పోయే అవకాశం ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడదామని అనుకుంటాను. చాలా మంది ఒక పనిని మొదలు పెడతారు, మధ్యలోనే దాన్ని ఆపేస్తారు, అది కంప్లీట్గా ఫినిష్ చేయరు. అసలు ఈ ధోరణి ఎందుకు వస్తుంది? వాయిదాలు ఎందుకు అలవర్చుకుంటున్నారు చాలా మంది? మీరు అన్నట్టు ఈ వాయిదాలు ఎప్పుడు మనం వేస్తూనే ఉంటాం. కానీ అందులోనే ఈ 3 అక్షరాల వాయిదాలో అందులో ఒక అక్షరం మధ్య తీసేయండి. మీరు మధ్యలో అక్షరం తీసేస్తే వాదా అవుతుంది. సో వాయిదా బదులు వాదా అని వాళ్ళు అనుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ. ఎందుకంటే వాయిదా అనేది ఏమైపోతుందంటే ఎట్లా వస్తుంది, ఇది ఏదైనా కూడా రేపు చేద్దాంలే, ఇంతకుముందు నేను అదే అన్నా, చేద్దాం, రేపు చేద్దాం. ఈజియెస్ట్ వే ఏంది? రేపు చేద్దాం, మళ్ళీ చేద్దాం, తర్వాత చేద్దాం. ఇవే కదా 3 పదాలు. తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, మళ్ళీ చూద్దాం. ఈ ఈ ఈ పదాలే మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. అంటే నేనేమంటున్నానే వాయిదా అనేది ఈ తీసేసి వాదా లాగా మారిస్తే, వాదా ఇచ్చుకోండి ఒక్కసారి మీకు మీరు. ఎందుకు మనం చేయలేము? డెఫినెట్గా చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్. ఈ చేద్దాం, చూద్దాం ఇది తీసేసి వాదా అనే అంశాన్ని తీసుకొని వచ్చి ఈ వాయిదా నుంచి బయటపడాలండి. పడితే ఆటోమేటిక్గా మనం ఒక ఫస్ట్ స్టెప్ వీళ్ళు జయించినట్టే. అలాగే డైలీ లైఫ్ని వదిలేసి కొంతమంది న్యూ ఇయర్ రాగానే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. అంటే ఈ ఇయర్ నేను ఇది వర్క్ కంప్లీట్ చేసేయాలి పక్కాగా అని పెట్టుకుంటారు. కానీ అది జాన్ కంప్లీట్ అయినప్పటికీ అది మర్చిపోతూ ఉంటారు. దీన్ని అధిగమించాలంటే వాళ్ళు అంటే చుట్టూ ఉన్న పీపుల్ని ఏమైనా అలర్ట్ చేసుకోవాలంటారు? అంటే అలర్ట్ చేయడానికి పెట్టుకోవాలంటారు? ఇది నాకు తెలిసి ఇది గమనించిన విషయాల్లో అయితే చాలా జిమ్లు బాగుపడ్డాయండి. చాలా జిమ్లు బాగుపడడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం లేదు, నేను కూడా ఇట్లా జిమ్ ఓనర్స్తో మాట్లాడుతుండే, ఏం బ్రదర్ ఎట్లుంది బిజినెస్? ఏముంటుంది బ్రదర్, మా బిజినెస్ జనవరి 1st వీక్, డిసెంబర్ లాస్ట్ వీక్, జనవరి 1st వీక్ సూపర్ బిజినెస్ అంటాడు. నాకు అర్థం కాలే. అదే నేను ఎగ్జాక్ట్లీ మీరు అన్న రెజల్యూషన్స్ ఎప్పుడు డిసెంబర్ ఎంటర్ రాగానే రెజల్యూషన్ అని ప్రిపేర్ అవుతుంటారు. ఇక కొత్త సంవత్సరంలో రెజల్యూషన్ నేను ఫిట్గా ఉండాలి. ఇమ్మీడియట్ రెజల్యూషన్స్ అంటే ఏం పెట్టుకుంటారు చాలా మంది? ఇప్పుడు హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, ఇంతే కదా. ఐదర్ మన ఫిట్నెస్ గురించి అయినా పెట్టుకుంటాం, లేదా మన కెరీర్ గురించి అన్న పెట్టుకుంటాం. అంటే వెల్త్ రావాలంటే కెరీర్ గురించి పెట్టాం, లేదా రిలేషన్షిప్ దాని గురించి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్గా జిమ్స్ ఎందుకు ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం పెట్టుకుంటారు, నేను ఫిట్గా ఉండాలి, నేను మంచిగా కనిపించాలి. ఆటోమేటిక్గా జిమ్లన్నీ హౌస్ఫుల్ అయిపోతాయి. ఈ రెజల్యూషన్ అనేటోళ్ళు ఫస్ట్ ఇదే పెట్టుకుంటారు, నేను ఐ వాంట్ టు బి ఫిట్ అని పోయి జిమ్లో డబ్బులు కడతారు. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ 15 days కూడా చేస్తారో చేయరు, అది కూడా చేయరు. ఆటోమేటిక్గా అయితే ఇది గమనించి ఎన్నో సంస్థలు కూడా బాగుపడుతున్నాయి లేండి, అది వేరే విషయం. అంటే ఈ బద్ధకాన్ని కూడా వాడుకోవచ్చు ఎవరైనా కూడా. అది మన సైకలాజికల్గా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. దట్ వీ షుడ్ ఓవర్కమ్ దట్. అలాగే 3 types ఆఫ్ పీపుల్ ఉంటారంటారు. అందరినీ బద్ధకరత్న లోకి తీసుకెళ్లకుండా మనం మాట్లాడుకుంటే అధములు, అలాగే మధ్యములు, ఉత్తములు ఉంటారు. అసలు ఈ 3 ఏంటి? ఈ 3 typesలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు అధములు అంటే, మీరు అన్న ఫస్ట్ అధములు అంటే అసలు వీళ్ళు ఏదన్నా కార్యాన్ని చేపట్టాలనుకుంటారు, ఏదైనా ఒక పని చేయాలనుకుంటారు. ఏదన్నా ఒక పని చెయ్యాలి అనుకునేటోళ్ళు ఈ అధములు అసలు పనే మొదలు పెట్టరు. సేఫ్ జోన్ అసలు పని ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళని అధములు అంటారు. వాళ్ళు దే నీట్ ఎంటర్, అసలు దాని గురించే పెట్టుకోరు, అది అధములు. మధ్యములు కొంతమంది ఏం చేస్తారు, మీరండి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, పోతారు జిమ్ జాయిన్ అవుతారు, పోతారు చేద్దాంలే అంటారు, చేస్తారు చేద్దాం. మధ్యములు మీరు ఎవరైనా చూడండి, చాలా మంది అలాగే చేస్తారు. చిన్నప్పుడు మనం కూడా చిన్నప్పుడు నోట్బుక్స్ తెచ్చుకుంటాం. 10వ తరగతికి ఎంటర్ అయ్యే ముందు ఒక నోట్బుక్ కొంటుంటాం. నోట్బుక్స్ అన్ని తెచ్చుకొని ఆ నోట్బుక్స్ మీద రాసుకుంటాం మంచిగా. సూపర్, ఇది ఈ బుక్, ఇది ఈ టెక్స్ట్ బుక్, ఇది ఈ నోట్బుక్, అన్ని ఇక సీరియస్గా ప్రిపేర్ కావాలి. 1 month కాగానే ప్రిపరేషన్ ఫట్. అంటే ఈ మధ్యములు ఎక్కడైనా సరే ఇది చేద్దాం, జిమ్కి పోతారు, ఫట్ అంటే పోతారు, పక్కకు జరుగుతారు. ఇది మధ్యములు, ఏదైతే వాళ్ళు చేస్తారో మధ్యలో వాళ్ళు పెట్టేసిపోతారు. ఇక ఉత్తములు అంటే మాత్రం వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాని పని చివరి వరకు దాన్ని వదిలిపెట్టారు. దే హ్యావ్ టు
క్రాక్ దట్. ఎట్ ఎనీ కాస్ట్ ఉండుడో శరణమా మరణమా చేయాలి, డూ ఆర్ డై. ఈ డూ ఆర్ డై, శరణమా మరణమా ఏదైనా సరే సాధించాలి, చేసి చూపించాలి. ఇది ఈ యాటిట్యూడ్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే మంచిది. మరి ఈ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోవాలంటే ఈ మధ్యమములు కానీ అధములు కానీ ఎలా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ మన హైయెస్ట్ అవార్డు అంటే ఈ భారతరత్న అవార్డు ఎవరికి ఇస్తారు? ఒక అన్ని రంగాల్లో, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళు ఇందులో చాలా రకాల మందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ నుంచి రాష్ట్రపతికి సర్వేపల్లి రాధాకృష్ణన్కి వచ్చింది, తర్వాత సివి రామన్ ఒక ఫిజిసిస్ట్కి వచ్చింది, ఒక ఎకనామిక్స్ పైన ఉన్న అమర్త్య సేన్కి వచ్చింది. అంతెందుకండి సచిన్ టెండూల్కర్ ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్, హీ గాట్ ఆల్సో భారతరత్న. యంగేజ్లో వచ్చింది ఆయనకి. అంతేకాదు పొద్దున్న లేస్తే, మార్నింగ్ లేస్తే ఎక్కడైనా గాత్రం ప్రతి ఇంట్లో వినిపిస్తుంటుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మికి వచ్చింది. కలాం, ద గ్రేట్ మిజైల్ మ్యాన్ కలాం, 1997లో అబ్దుల్ కలాంకి భారతరత్న అవార్డు వచ్చింది. ఇట్లా ఎవరైతే మీరు గమనిస్తున్నారో అందరూ మన దేశంలో విభిన్న రంగాలు, ఇటు మ్యూజికల్ సైడ్, ఇటు స్పోర్ట్స్ సైడ్, ఇటు ఎకనామిక్ సైడ్, ఇటు అన్ని డిఫరెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇది హైయెస్ట్ అవార్డు. నేను ఎందుకు అన్నానంటే ఒక హైయెస్ట్ అవార్డు అనేది పైన మనం ఏం చేస్తే ఈ ఆటోమేటిక్ ఇది పోతుంది కదా. బద్ధకం ఎప్పుడు పోతుంది? అబ్జర్వ్ దిస్ పీపుల్, అబ్జర్వ్ ద రోల్ మోడల్స్, అబ్జర్వ్ గొప్ప వ్యక్తులని, ఆటోమేటిక్గా అందులో నుంచి బయటపడతాం అనేది నేను స్టార్టింగ్ అట్లాంటి ఒక భారతరత్నాన్ని ఎందుకు అది పెట్టానంటే ఇది రీజన్ అండి. దీనికోసం ఇట్లా థింక్ చేద్దాం, ఇట్లా థింక్ చేస్తే మనం ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది నేను ఇలా పెట్టాను. అలాగే ఈ బద్ధకంతో ఉన్నవారికి అంటే వాళ్ళలో ఏ క్వాలిటీ స్కిల్ చేసుకుంటే ఈ బద్ధకం అనేది కంప్లీట్గా ఉండదు అన్న విషయం కూడా తెలియదు. అసలు వాళ్ళలో ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి, వాటిని వాళ్ళు ఏ విధంగా మానుకోవాలంటారు? నేను ఎప్పుడైనా ఎక్కువ నా లైఫ్ని ఎందుకు కోట్ చేసుకుంటా మధ్య అంటే నాకు కూడా ప్రొక్రాసినేషన్ ఉండేది. ద వర్డ్ కాల్ వి కాల్ ఎ ప్రొక్రాసినేషన్, ద వర్డ్ కాల్ లెథార్జీ, వి కాల్ బద్ధకం. ఇదేమైపోతుందంటే ఒకటి చదవాలని ట్రై చేస్తాం, పక్క జరిగిపోతాం, మనకు స్టబ్బర్నెస్ ఉండదు. అంటే ఇది పూర్తి చేయాలి, ఇంతకుముందు మీరు అన్న ఆ పూర్తి చేయాలన్న కసి ఉండదు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఎవరికైతే భయంకరమైన బర్నింగ్ డిజైర్ ఉంటుందో, ద డిజైర్ షుడ్ బి హైయెస్ట్ ఉండాలి. ఎవరికైతే డిజైర్ ఉంటుందో వాళ్ళే బద్ధకం నుంచి తప్పించుకోగలుగుతారు. అది వాళ్ళు సృష్టించుకోవాలి. అంటే ఇక్కడ వాళ్ళు దే షుడ్ జిఎస్టీ అంటాం. నేను ఈజీగా మన భాషలో చెప్పాలంటే జిఎస్టీ అంటే ఉట్టిగా అట్లా కాయిన్ చేశాను. జిఎస్టీ ఉంటే మీరు బద్ధకం నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. ఫస్ట్ మీకు జిఎస్టీ ఉండాలి. జిఎస్టీ ఉన్నంత మాత్రం బయటపడడం కాదు, మీరు జిఎస్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి. జిఎస్టీ అంటే మీకు జి ఫర్ గోల్, ఎస్ ఫర్ సక్సెస్, టీ ఫర్ టైం. అంటే జిఎస్టీ. ఈ ఎస్ అంటే సక్సెస్ కోసమే నువ్వు చూసేది. అంటే నువ్వు సక్సెస్ కావాలంటే ఏంది? నీ గోల్, టైము రెండు ఉండాలి. సో వాట్ ఈజ్ యువర్ గోల్, వాట్ ఈజ్ యువర్ టైం, ఇవి రెండు ఉంటే నీకు సక్సెస్ వస్తుంది. దాని నుంచి ఫస్ట్ ఇది ఒకటి పెట్టుకోవాలి. ఇది పెట్టుకోగానే కారు. ఇప్పుడు మేము జిమ్ పెట్టుకున్నాం, గోల్ జిమ్ పెట్టుకున్నాం, కావట్లేదు కదా. వీళ్ళు ఏంటంటే ఒక ఎల్ఈడి అనేది కూడా పెట్టుకోవాలి. మనం బ్లాక్ స్క్రీన్ అంటాం కదా, పీపుల్ ఆర్ బిజీ విత్ ద బ్లాక్ స్క్రీన్, మొబైల్ ఫోన్, ఎప్పుడు నిరంతరం దాంతోనే ఉంటున్నారు. దానివల్ల మనకు బద్ధకం చాలా అందులోకి ఇన్వాల్వ్ అయిపోతున్నాం అని పోతున్నాం. నేనేమంటా ఎల్ఈడి పెట్టుకోండి. ఎల్ఈడి స్క్రీన్స్ ఎన్నో ఉంటాయి కదా మన ఇంట్లో, అన్ని ఎల్ఈడి స్క్రీన్స్ కదా. ఎల్ఈడి ఇది పెట్టుకోండి, దాని నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఎల్ ఫర్ లెర్నింగ్. నువ్వు ఎంతసేపు లెర్నింగ్ నువ్వు మోడ్లో ఉంటే నువ్వు ఇందులో నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. బద్ధకం నుంచి బయటపడాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ఫర్ ఎంతూజియాజం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ లోపల ఎంతూజియాజం ఉండాలి. ఎవరికైతే ఎంతూజియాజం ఉంటుందో వాడే బద్ధకం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎంతూజియాజం లేకుంటే ఇంపాసిబుల్. సో నీకు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది, ఎంతూజియాజం ఉంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళము? 3 రోజులు పోతాం, ఎందుకు 4వ రోజు పడిపోతుంది? ఏం పడిపోతుంది? ఎంతూజియాజం పడిపోతుంది. ఈ ఎంతూజియాజాన్ని మనం పెంచాలి. ఈ ఎంతూజియాజాన్ని పెంచాలంటే మనకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే విల్ పవర్. అది చేస్తున్నంత సేపే అంత ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా అండి? ఇది ఒక టేబుల్. ఏ వస్తువైనా న్యూటన్స్ ఫస్ట్ లా ఏమంటది అంటే ఏ వస్తువైనా ఇది ఇట్లే ఉంటుంది. దీని అంటిల్ అన్లెస్ నువ్వు జరిపితే తప్ప అది పోదు. అంటే నువ్వు జరిపితేనే అది జరుగుతుంది. బద్ధకం కూడా అంతే. సో న్యూటన్ ఫస్ట్ లా ఈ ఫిజిక్సే చెప్తుంది మనకి, బ్యూటిఫుల్ న్యూటన్స్ ఫస్ట్ లానే చెప్తుంది. ఏ వస్తువైనా అది అట్లే ఉంటుంది. నువ్వు దానికి ఫోర్స్ ఇస్తే అది పక్క జరుగుతుంది. నేనేమంటున్నా అంటే మన బద్ధకం కూడా అంతే. అప్లై ద న్యూటన్స్ ఫస్ట్ లా ఇన్ అవర్ బ్రెయిన్. ఫిజిక్స్ చదువుతున్నాం కదా, అప్లై ద సేమ్ ఫిజిక్స్ ఇన్ అవర్ లైఫ్. సో అంటిల్ అన్లెస్ ఫోర్స్ ఇస్తే గానీ వస్తువు జరగట్లేదే. బద్ధకం కూడా అంతే. అంటిల్ అన్లెస్ నువ్వు ఫోర్స్ ఇస్తే గానీ బద్ధకం జరగదు. ఏం ఫోర్స్ ఇవ్వాలి? మార్నింగ్ నువ్వు లేసే టైంకి నువ్వు ఫోర్స్గా బెడ్ నుంచి లేవాలి. వాట్ ఈస్ ద ఫోర్స్? అలారం. నేనేమంటున్నా, నువ్వు మార్నింగ్ 5 o'clock లేవాలని పెట్టుకున్నావు. నీ పక్కనే ఎందుకు పెట్టుకుంటావు అలారం? ఓ పెద్ద సౌండ్ పెట్టి దూరంగా పెట్టుకో, కొంచెం దూరంగా పెట్టుకో. అంటే నువ్వు లేసి బంద్ చేస్తే గానీ అది బంద్ కాదు. నువ్వు లేవాలి, బంద్ అట్లీస్ట్ అదని ఉంటుంది. పక్కన నీళ్ళు పెట్టుకో, నీళ్ళతో ఇట్లా ముఖం చల్లుకో.
చేయి ఇది ఫస్ట్. అంటే నేనేమంటున్నా, బద్ధకం పోవాలంటే అప్లై ద న్యూటన్స్ ఫస్ట్ లా. నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఇంపార్టెంట్ స్టేజ్, దట్ ఈస్ ద డిసిప్లైన్ స్టేజ్. ఏం స్టేజ్ అండి అది? డిసిప్లైన్ స్టేజ్. ఎప్పుడైతే డిసిప్లైన్ స్టేజ్కి నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు ఈ బద్ధకం నుంచి బయటపడతావు. ఈ ప్రపంచంలో నచ్చని ఒకే ఒక్క పదం ఏదన్నా ఉందంటే అది డి ఫర్ డిసిప్లైన్. అందుకే అంటారు, చెప్పుడ సులభంబు చేయుట కష్టంబు ధాతకైన వాడి తాతకైనా చెప్పుడ కంటయు చేయుటయే మేలు విశ్వధాభిరామ వినురవేమ. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్తే బానే ఉంటుంది, కానీ ఇది చేసేవాడికి అర్థమవుతుంటది. అంటే ఇప్పుడు నేను కూడా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాను కదా, నాకు కూడా చెప్పడం ఈజీయే, కానీ చేసేటప్పుడు కదా చెప్పుడ సులభంబు చేయుట కష్టము, చేయాలి. ఈ చేయాలంటే ఆ డిసిప్లైన్ అనే దానికి మనం దిగాలి. ఈ డిసిప్లైన్ అనేది దిగితే సూపర్ ఎంజాయ్ చేస్తాం. దాన్ని నువ్వు ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే కన్సిస్టెన్సీ మిస్ అవుతాం. ఏం మిస్ అవుతాం? కన్సిస్టెన్సీ. వీఆర్ ల్యాకింగ్ ఏ కన్సిస్టెన్సీ. నిరంతరం ఇది చేస్తూ పోతే, అందుకే అంటారు బ్యూటిఫుల్ థింగ్ మన దగ్గర ఏముందంటే వి కాల్ ఇస్ 21 days. ఏ పనినైనా 21 రోజులు చేయండి. యూ సెట్ యువర్ గోల్ 21 days, దిస్ వర్క్ ఐ విల్ డూ. 21 days చేయండి. 21 days తర్వాత మళ్ళీ ఏమన్నానంటే చేయాలి, మళ్ళీ 21 days దాన్ని మళ్ళీ అనుకోండి. ఇట్లా 3 cycles పెట్టుకోండి. 1 cycle, 2 cycle, 3 cycle. ఈ ప్రపంచంలో 21 days పెడితే ఖచ్చితంగా అది ఒక హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. నో డౌట్, దీన్ని ఎవరు తప్పించలేరు. ఇది జరుగుతుంది కూడా. మీరు ఇప్పుడే మనం ఏదైనా ఒక పని అనుకుని 21 రోజులు చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇట్లా 3 cycles చేయండి, మీకు దాదాపు 63 days అవుతుంది. ఈ ప్రపంచంలో ఏముంటుంది అంటే చాలా మంది రీసెర్చ్ చేసి 21 days అనేది ఒక అద్భుతం అని చెప్పి 66 days అనేది ఒక స్వీట్ స్పాట్గా రీసెర్చ్ చాలా బాగా చెప్పారు. 66 ఏ పనినైనా ఎవరైనా 66 రోజులు చేస్తే ఇక అది ఫిక్స్ అయిపోతుంది, అది హ్యాబిట్గా ఫామ్ అయిపోతుంది. అలాగే ఈ బద్ధకంతో ఉన్న వాళ్ళు చాలా మంది రీజన్స్ వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఈ పని ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ దగ్గర రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. అడిగే వాళ్ళ దగ్గర రీజన్ ఎక్స్పెక్ట్ చేస్తామో లేదో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర అయితే రీజన్ ఉంటుంది. ఎయిదర్ తర్వాత చేస్తా అంటే లేదంటే మర్చిపోయినా అంటారు. అసలు ఈ యాటిట్యూడ్ ని వాళ్ళు ఎలా దూరం చేసుకోవాలి? మన బ్రెయిన్ ఎప్పుడు ఎట్లుంటారంటే మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకుంటాం లేవాలని. 5:15కి ఇంకో అలారం వస్తుంది, బ్యాకప్ అలారం. టెక్నాలజీ చాలా డబుల్ అయింది కదా. బ్యాకప్ అలారం 5:30, ఇంకో అలారం 5:45, ఇంకో అలారం. టెక్నాలజీ ఎట్లయిపోయిందంటే నేను లేసేంత వరకు అలారం రింగ్ అవుతూనే ఉంటుంది, నువ్వు లేస్తావు కట్ చేస్తావు. ఇది ప్రాసెస్ జరుగుతుంది. మన లోపల 10 మందిలో 9 మంది చెడ్డోళ్ళు ఉంటారు, ఒక్కడే మంచోడు ఉంటాడు. మంచోడు ఒక్కటేసారి చెప్తాడు. ఏం చెప్తాడంటే అరే నువ్వు లేసేది ఉండేరా అంటాడు. మిగతా 9 మంది ఏం చెప్తారు? మన లోపల ఉన్న 9 మంది అంటే రాత్రి లేట్గా పడుకున్నావు కదా, ఏం కాదులే, పర్లేదు, ఏం కాదు, పడుకో, నేను చాలా కష్టపడ్డా, నువ్వు పడుకో, ఏం కాదు, రేపటి నుంచి లేద్దాంలే. అంటే ఈ లోపల ఉన్న వాళ్ళు ఇవన్నీ చెప్తారు. ఈ రీజన్స్ ఎందుకు ఎత్తుకుంటారంటే ఇదే సమస్య. ఒక్కసారి మంచోడు చెప్పినప్పుడు వినాలి, కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా అవుతున్నాం. రీజన్స్ ఎప్పుడైతే ఎత్తుక్కుంటామో అప్పుడు యు ఆర్ నాట్ ఆన్ ద గోల్. నువ్వు నీ క్రమంలో లేవు, నువ్వు నీ టార్గెట్లో లేవు. ఎప్పుడైతే నువ్వు టార్గెట్లో లేవో నువ్వు అంతే, నువ్వు వాదా ఇయ్యలేదు. అంటే రీజన్ చెప్తున్నా అంటే ఇక్కడ వాయిదాలు ఉన్నాడు, వాదా ఇచ్చుకోలేదు, అందుకోసమే వాయిదాలు ఉన్నాడు. 3 అక్షరాలు, నీకు 3 అక్షరాలు కావాలా 2 అక్షరాలు? ఐదర్ యూ షుడ్ టేక్ ఏ వాదా ఆర్ వాయిదా. 2 ఉంటాయి. కళ్ళున్నోడు ముందే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. కళ్ళున్నోడు ముందు చూస్తాడు, ఈ వాయిదాన్ని చూస్తాడు. దిమాకున్నోడు దునియాని చూస్తాడు, అంటే వాదాన్ని చూస్తాడు. ఈ 2 అక్షరాలు చూసుకుంటే వాడికి మొత్తం దునియా కనిపిస్తుంది. ఎస్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనుకుంటాడు. డెఫినెట్గా అది జరుగుతుంది. అంటే నేను అనే ఇక్కడ ముఖ్యమైన లక్ష్యం ఏంటండి అంటే ఇక్కడ వాట్ ఈస్ మై మేజర్ పాయింట్. నేను భారతరత్న పెట్టుకోవడానికి ఏంటంటే అందరం భారతరత్నాలు కాలేం. నేను మొత్తం ఇప్పటి వరకు 1954లో మనకి భారతరత్న అవార్డు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు పొందిన అవార్డులు 48 మంది భారతరత్న అవార్డులు పొందారు. 48 మెంబర్స్, 48 భారతరత్న అవార్డులు వచ్చినాయి. ఇక్కడ నా ఏమేంటంటే 48 మంది భారతరత్నాలు పొందారు. నేనేమంటున్నా, మనం భారతరత్నకి టార్గెట్ చేస్తే ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ భారతరత్న, నెక్స్ట్ పద్మవిభూషణ్ ఇంకొకటి పెద్ద అవార్డు, తర్వాత పద్మభూషణ్ ఇంకో పెద్ద అవార్డు, తర్వాత పద్మశ్రీ ఇంకో పెద్ద అవార్డు. అంటే 4 టాప్ అవార్డ్స్ మన దగ్గర. సో ఫస్ట్ ఈజ్ భారతరత్న, సెకండ్ ఈజ్ పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. సో ఈ టార్గెట్లో మనం పెట్టుకుంటే సరే, నీకు పద్మశ్రీ కూడా కాదు, ఫైనల్లీ నా ఏమేంటంటే అది పెట్టడానికి రీజన్ అంటే అట్లీస్ట్ మనం ఇది ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే కనీసం మనము ఒక గొప్ప పౌరునిగా అయినా బతుకుతాం కదా, ఒక గ్రేట్ సిటిజన్గా అయినా బతుకుతాం కదా. ఈ ప్రపంచంలో అంతకంటే అద్భుతం ఏముంది? యూ బికమ్ ఎ గ్రేట్ సిటిజన్. నీకంటూ ఒక బాధ్యత, నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీగా నువ్వు తీసుకుంటే, ఈ కమిట్మెంట్ అనేది నీకుంటే ఎంత అద్భుతాలు చెప్తాయి. పద్మశ్రీ అనగానే నేను రీసెంట్గా ఒక వీడియో చూశానండి, అసలు కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. ఎంత అద్భుతాలు మన దగ్గరే ఉన్నాయి, మనం ఎందుకు చూడట్లేము అని. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద గ్రేటెస్ట్ 2017 మల్లేశం ఆయన పేరు. ఇక్కడ తెలుగువాడు, నల్గొండ జిల్లా పర్సను మల్లేశం. ఆయన వీడియో చూస్తే ఏడ్చేసాను నేను.
ఎంత అద్భుతంగా అసలు ఆయన 6వ తరగతి ఫెయిల్ అయిపోయి వాళ్ళ అమ్మ మొగ్గము అది చేస్తుంటే తనకి వాళ్ళ అమ్మ పడిన కష్టాలు ఇంకెవరు పడవద్దు, అమ్మ అట్లా పడుతుంది, అమ్మ కష్టాలు పడవద్దు, అమ్మ కోసం ఒక యంత్రం తయారు చేశాడండి. అమ్మ కోసం ఒక యంత్రం తయారు చేసి తను పద్మశ్రీ అవార్డు గ్రహీత దాకా ఎదిగాడు, రాష్ట్రపతి నుంచి అవార్డ్స్ పొందాడట, చాలా అవార్డ్స్ పొందాడు. అసలు ఆయన స్టోరీ ఆయన ప్రజెంటేషన్ వింటుంటే ఏడ్ చేశాను నేను, అబ్బా ఎంత గ్రేటెస్ట్ పర్సన్, ఎంత తపన ఉంది ఆయనకి, ఆయన లోపల ఉన్న తపన, ఆయన లోపల ఉన్న అది చదువు గురించి. అంటే చదువుకున్నలే గొప్పలని కాదు, ఆయన 6వ తరగతి ఫెయిల్ అయ్యిందట, తన 6వ తరగతి కూడా చదవలేదు, తర్వాత ప్రైవేట్గా ఏదో 10వ తరగతి రాసి మళ్ళీ పాస్ అయ్యాడు. ఒక మిషన్ తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని చేశాడు, వాళ్ళ అమ్మ కోసం సృష్టించి ఈరోజు అద్భుతంగా పర్సన్ అయ్యాడు, అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయ్యాడు. ఎంత అదృష్టం అది. అంటే మనం పుట్ సమ్ ఎఫర్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ అచీవ్ సంథింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ బద్ధకంతో ఉన్న వాళ్ళైనా, ఈ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళు కంపారిజన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మంచి విషయంలో వాళ్ళకన్నా తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, ఒక చెడు విషయంలో వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళే అలా చేయగలిగింది, ఇది నేను చేస్తే తప్ప అంటారు. అదే ఒక మంచి విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకంటే నేను బాగానే చేశాను కదా అని వాళ్ళకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. ఇది ఈ కంపారిజన్ కూడా ఈ బద్ధకం డెవలప్ అవడానికి ఒక రీజన్ అంటారా? డెఫినెట్లీ. అంటే మనం ఎవరితో కంపారిజన్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎవరితో ఉంటున్నాం ఏంటంటే, మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో కంపారిజన్ చేసుకుంటాం, ఇది చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో ఏంటంటే, ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, చాలా వండర్స్ జరుగుతాయి నీ లైఫ్లో. ఎయిమ్ ఫర్ బిగ్ థింగ్స్. బద్ధకం పోవాలంటే ప్రాక్టికల్గా ఇట్లాంటి కంపారిజన్స్, ఇది కాదు కంపారిజన్ రావాల్సింది. నేను ఏం కంపారిజన్ రావాలంటే, మనకి బద్ధకం పోవాలంటే భారతదేశానికి అత్యంత ముఖ్యమైన స్ట్రాటజిక్ ప్లేస్, చాలా మన దేశ రక్షణలో ఉన్నది సియాచిన్ అనే ప్లేస్ ఉంటుంది. స్ట్రాటజిక్ ప్లేస్, చాలా అద్భుతమైన ప్లేస్ సియాచిన్. మొత్తం మంచు, మన దేశాన్ని మన సైనికులు అక్కడ కాపాడుతుంటారు అక్కడ ఉండి. ఆ సియాచిన్ ప్లేస్ లో కొన్నిసార్లు ఎంత ఉంటుందంటే -30 degrees, -32 degrees, -36 degrees కూడా రీచ్ అవుతుందట అక్కడ. మనం ఇక్కడ 8 degrees +8 degrees ఉంటేనే మన హల్లకల్లోలం అయిపోయినాం మనం. వాళ్ళు దేశంలో సైనికులు భారతదేశ భద్రత కోసము సియాచిన్ లాంటి ప్లేస్ లో -36 degrees లో ఉండి కూడా వాళ్ళు మనల్ని కాపాడుతుంటే, ఆ టైంలో లాలాజలం కూడా ఉండదు, అయిపోతుంది. అంటే మనుషులు చచ్చిపోయే అవకాశాలు చాలా ఉంటాయి, ఎంతోమంది సైనికులు కూడా చచ్చిపోతుంటారు, అంటే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. అంటే అంతటి ప్లేస్ లో మనల్ని కాపాడి మన దేశ రక్షణ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కంపారిజన్ పెట్టుకోవచ్చుగా. యూ టేక్ దిస్ కంపారిజన్. -36 degrees లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లని మన బ్రెయిన్ లో తెచ్చుకుంటే, ఇట్లాంటి కంపారిజన్ పెట్టుకుంటే మనం ఎన్ని అద్భుతాలు సృష్టించాలి. దేశభక్తిని ఇట్లా చూపిద్దాం, దేశభక్తిని మన యాక్షన్ ప్లాన్ లో చూపిద్దాం. ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఇస్ అ డెల్యూషన్. అంటే చాలా అద్భుతమైన ఐడియాలు, ల్యాక్ ఆఫ్ యాక్షన్ ప్లాన్. మనకి సరిగ్గా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఇట్లా అంటే నేను ఏమంటున్నా అంటే, బద్ధకం పోవాలంటే ద స్మాలెస్ట్ యాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ గ్రాండెస్ట్ ఇంటెన్షన్. నేనేమంటున్నా అంటే, ఒక స్మాలెస్ట్ యాక్షన్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఏ గ్రాండెస్ట్ ఇంటెన్షన్. నేనేమంటాను, ఓ పెద్ద ఇంటెన్షన్ కంటే ఒక స్మాల్ యాక్షన్ చాలా గొప్పదని చెప్తున్నా. ఫర్గెట్ అబౌట్ నేను అది చేస్తా అంటే నేను భారతరత్న, ఇదే గ్రాండెస్ట్ ఇంటెన్షన్. నేనేమంటున్నా అంటే, దీనికోసం ఫర్గెట్ అబౌట్ దిస్ గ్రాండెస్ట్ ఇంటెన్షన్, ఒక స్మాలెస్ట్ యాక్షన్ ఈజ్ వర్త్ఫుల్. ఈ రోజు నువ్వేం చేయాలనుకుంటా, ఒక చిన్న యాక్షన్, ఒక చిన్న యాక్షన్లే చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే అంటారు కదా, 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది. దీని నుంచి పోవాలంటే ఒక్కొక్క అడుగు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇట్స్ లైక్ ఏ కమిట్మెంట్. ఎట్లా ఇవన్నీ అవుతాయి అంటే, వైరింగ్ బ్రెయిన్లో ఇదంతా ఎప్పుడు వైరింగ్ అవుతాయి అంటే, చిన్నగా సెట్ చేసుకొని చిన్నగా అయితే బెస్ట్. అంటే ఒక పని చేయాలనుకుంటే చిన్న పనులతో మొదలు పెట్టండి. అంటే నేనేమంటున్నా అంటే, యూ వాంట్ టు నువ్వు జిమ్ సూపర్ తయారుగా, నేనేమంటున్నా జిమ్ పక్కన పెట్టు, జిమ్ థాట్ చేయకు, నువ్వు వెయిట్ తగ్గాలనుకుంటావు. నేనేమంటున్నా, నువ్వు వెయిట్ తగ్గాలంటే అంటే ఫస్ట్ నైట్ టైము 3 చపాతీలో, లేకపోతే ఈ మధ్య మన మిల్లెట్స్ అని వచ్చాయి కదా, మిల్లెట్స్ అని బాగా అందరూ దానిపైన బాగా ఫోకస్ చేస్తున్నారు కదా. ఫుడ్ ఆ మిల్లెట్స్ అయినా కానీ, లేదా జొన్న రొట్టె అయినా కానీ, ఏదో ఒకటి చిన్న నైట్ టైం ఫుడ్ అనేది తక్కువ చేసుకో. ఫస్ట్ ఇదే పని చేయి, జిమ్ కోకు, ఫస్ట్ ఈ పని చేయి, ఒక 1 month చేయి. తర్వాత ఏం చేయి, నెక్స్ట్ ఇది ఒక చిన్న పని. తర్వాత నెక్స్ట్ పని ఏం చేయి, నేను రోజు ఒక 1/2 kilometer పొద్దున్న నడుస్తా అనుకో, 1/2 kilometer ఇట్లా పోయి అట్లా నడిచి వస్తా అనుకో, చిన్నగా నడు, జస్ట్ 1/2 kilometer అటు ఇటు నడు. ఇది ఒక 15-20 days చేయి. తర్వాత నువ్వు 2 kilometers వాక్ చేస్తా అని పెట్టుకో. చిన్న పని. ఈ చిన్న పని తర్వాత మెల్లగా రన్నింగ్, తర్వాత జిమ్కి వెళ్ళు. ఇది ఇట్లా ఫామ్ అవుతుంది. వి కాల్ ఇస్ కీ హ్యాబిట్స్ అనమాట. చిన్న హ్యాబిట్సే పెద్ద హ్యాబిట్ని రీచ్ చేస్తుంది. ఇట్లా అయితే బద్ధకం పోతుంది. చిన్న మనకేంటంటే డిసిప్లైన్ అనగానే భయము, ఇదనగానే భయము, చదవాలంటే భయము, ఇవన్నీ మనం అవాయిడ్ అవుతుంటాం. ఇవన్నీ అవాయిడ్ ఎప్పుడైతే అంటే పర్పస్ లేదు మనకి. అంటే గోల్ కంటే ఇంకా పర్పస్, అంటే మన లోపల ఫీల్ కావాలి. యూ షుడ్ హ్యావ్ ప్యాషన్, యూ షుడ్ హ్యావ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. వండర్స్ జరుగుతాయి. ఇట్లా వెళ్తే మనకు అద్భుతాలు జరుగుతాయి. అందుకోసం నేను భారతరత్న అని అన్నా. ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ బిగ్ థింగ్స్, అట్లీస్ట్ విల్ బికమ్ ద గ్రేటెస్ట్ సిటిజన్.
అంతకంటే బాధ్యత ఏముంటుంది? రోజుకు 3 గంటలు నువ్వు సమయం వృధా చేస్తావు, అదే కదా బద్ధకం. రోజుకు నువ్వు 3 గంటలు వృధా చేస్తే వారానికి ఎన్ని గంటలు అవుతుంది? 21 గంటలు అవుతుంది. నెలకు ఎన్ని గంటలు అవుతుంది? 84 గంటలు అవుతుంది. సంవత్సరానికి ఎన్ని గంటలు అవుతుంది? 1000 గంటలు అవుతుంది. చూడడానికి 1000 గంటలు చిన్నగా కనిపిస్తుంది. సంవత్సరంలో మన రోజు 3 గంటల బద్ధకం గురించి మాట్లాడుతున్నావు. రోజు నువ్వు 3 గంటలు బద్ధకంగా ఉంటే సంవత్సరంలో 42 రోజులు కోల్పోతున్నావు. అంటే ఆల్మోస్ట్ 1.5 month యు ఆర్ లూజింగ్ 1.5 month 3 hours ఆఫ్ బద్ధకం. అదే నీకు 6 గంటల బద్ధకం ఉంటే యు ఆర్ లూజింగ్ 3 months. అదే నువ్వు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే యు ఆర్ అవుట్ కదా. అంటే నేనేమంటున్నా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్, రిమెంబర్ దిస్. మనం గిన ఎవ్రీడే 3 hours బద్ధకం ఉంటే 1.5 month పోతుంది. 6 hours బద్ధకం ఉంటే 3 నెలలు పోతుంది. మన సంవత్సరంలో 3 నెలలు అట్టే పోతే మన బద్ధకంతో ఇంకెక్కడండి. మళ్ళీ మనం పడుకోవాలి, తినాలి, మన వేరే ఈ సమయం అంతా పోతుంది. ఉన్న ఈ సింపుల్ సమయాన్ని అద్భుతంగా వాడుకోకపోతే ఎట్లా అండి? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో దీంట్లో ఈ స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతం. మీరు బాగుపడితే ఏమవుతుందండి? ఇప్పుడు మనం కంపేర్ చేసుకోండి దేశాలతోని. ఈరోజు జపాన్ పాపులర్. జపాన్లో ఏముందండి? జపాన్ ఎందుకు అంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? జపాన్ ప్రజలు ఎంత డిసిప్లైన్ గా ఉంటారు. వాళ్ళ టెక్నిక్ ఏంది? వాళ్ళ టెక్నిక్ ఎంతమంది మీకు చెప్పింది చిన్నవి. వాళ్ళు ఏం చేస్తారంటే జపాన్ టెక్నిక్ ఎంతమంది మీకు చెప్పింది. జపాన్ ఏమంటది అంటే దే కాల్ కైజెన్ మెథడ్. దే ఫాలో కైజెన్ మెథడ్. కై ఇస్ దే మెథడ్ చేంజ్ అన్నమాట. జన్ అంటే విజ్డమ్. వాళ్ళు ఏమంటారంటే ఎవ్రీ డే 1 నిమిషం చెయ్యి, 1 minute, బట్ సేమ్ టైం చెయ్యి. నువ్వు ఏదైతే చేస్తున్నావు 1 minute అప్రోచ్, సో 1 minute టెక్నిక్, 1 minute ఇంప్రూవ్మెంట్. దే ఫాలో కైజెన్. జపాన్ సింపుల్ చిన్న టెక్నిక్స్ వాడే వాళ్ళు అద్భుతమైన దేశంగా సృష్టించబడ్డారు. మన పక్కనున్న చైనా చూడండి, వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ కంట్రీస్ దే ఆర్ డెవలపింగ్ ఎ లాట్. అంటే ఏముంది ఇక్కడ వాళ్ళ లోపల ఈ డిసిప్లిన్లు ఇవి వాళ్ళు డెవలప్ అవుతారు. మన బద్ధకం వల్ల నేను ఏం చెప్తున్నా ఇక్కడ, వాట్ ఈస్ మై పాయింట్ అంటే మనకిన బద్ధకం ఉంటే మన దేశ జీడిపి కూడా పడిపోతుంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కూడా పడిపోతుంది. అంటే మనము ఈరోజు ఒక 500 బిలియన్, మనం ఈరోజు మన ఇండియన్ ఎకానమీ వచ్చేసి 2.5 ట్రిలియన్ ఎకానమీ ఉంది. 2.5 ట్రిలియన్ ఎకానమీ. మన ఎకానమీ వచ్చేసి 2.5 ట్రిలియన్. అదే పక్క చైనా వచ్చేసి 15, ఆల్మోస్ట్ 14.5, క్లోజ్ టు 15 ట్రిలియన్. అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది. పక్కన సేమ్ పాపులేషన్, పోనీ పాపులేషన్ భారం అందామా? లేదే. సేమ్ పాపులేషన్, పక్క దేశమే, ముందు మనదే, పక్కనే మన ఇది ఓల్డెస్ట్ కల్చర్, అది ఓల్డెస్ట్ కల్చర్. ఏ రకంగా అన్ని కరెక్టే కదా. అంటే మనం ఇక్కడ ఏమైపోతుంది, సింపుల్ లాజిక్ చెప్తున్నా. అంటే మనం దీని బద్ధకం గిన మనగిన అలవాటు అయిపోతే ఏమంటే మనం 2.5 ట్రిలియన్ ఎకానమీ దగ్గర ఆగిపోతాం. ఎప్పుడు 15 ట్రిలియన్, మనం 15కి వచ్చేవాడికి వాళ్ళు 30కి పోతారు. అంటే మనం గుర్తు తెచ్చుకోవాలి, మన ఎకానమీ కూడా పడిపోతుంది మన బద్ధకం వల్ల. ఈ మన డేస్ పోతాయి, మన ఎకానమీ పోతుంది, మన జీతం కూడా పోతుంది కదా. యూఆర్ ఇండైరెక్ట్లీ లూజింగ్. ఇప్పుడు సంవత్సరంలో 3 నెలలు టైం పోతుందంటే 3 నెలల జీతం లాస్ అయినట్టే కదా. 1 month ఇన్సెంటివ్ వస్తేనే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అట్లాంటిది 3 నెలల జీతం పోతే ఎంత బాధ అవుతుంది. 1 నెల జీతం రాకపోతే ఎంత ఫీల్ అవుతారు చాలా మంది. సో అది గుర్తు తెచ్చుకోండి, డెఫినెట్లీ పోతుంది బద్ధకం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీరు ఇచ్చిన ఈ సజెషన్స్ని అడాప్ట్ చేసుకుంటే ఎవ్రీ వన్ ఈ లేజినెస్ అనేది తమ నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. నేను ఇంతసేపు మాట్లాడినట్టు ఎవరైతే మనం బద్ధకరత్న నుంచి భారతరత్న స్థాయికి మనం పెట్టుకుంటే, ఆ భారతరత్న కాకపోయినా మనం అట్లీస్ట్ మన దేశానికి ఒక గొప్ప సిటిజన్గా, అంటే ఒక గొప్ప పౌరునిగా అన్నా మనం తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే. ఎందుకంటే ప్రతి పౌరుడు యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్డ్ లెస్, దే ఆర్ నాట్ కేర్లెస్, కేర్డ్ లెస్. సో విద్యార్థి అయినా, యువతైనా, మహిళలైనా అందరం కూడా రోజు ఇట్లా మన టైంని అద్భుతంగా వాడుకుంటే డెఫినెట్గా మనము గ్లోబల్లో సూపర్ పవర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. మీరంతా భారతరత్నాన్ని ఏం పెట్టుకుంటే ఒక గొప్ప సిటిజన్గా అవుతాం, మనమంతా ఒక గొప్ప పౌరులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు పాటిస్తారని, ఆచరిస్తారని, చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ అండి, ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జైహోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.